బగారా కీమాకి కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి వినండి. ఉల్లిపాయలు, మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, టమాటాలు, మటన్ కీమా, నానబెట్టుకున్న బియ్యం. ముందుగా పొయ్యి మీద కుక్కర్ పెట్టేశాను. బగారన్నం కుక్కర్లో వేసిస్తే బాగుంటుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. సో ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుందాం. సో నూనె వేసిన తర్వాత బిర్యానీ ఆకు, ఫస్ట్ యాలకులు, జాపత్రి. బగారన్నంలో ఇందులో ఉన్న మసాలాలు ఏది మిస్ అయినా పర్లేదు, కానీ బండ పువ్వు మట్టుకి అస్సలు మిస్ అవ్వదు. దీన్ని బగారా పువ్వు అని కూడా అంటారు. దీంతోనే బగారన్నంకి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. దాల్చిన చెక్క, లవంగాలు అండ్ సాజీరా నూనెలో వేసిన తర్వాత ఈ మసాలా మటుకి మంచిగా వేగాలి. అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎవరి ఇంటికైనా వెళ్తే ఏం పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, బగారన్నం మటన్ కూర ఉంటే చాలు. ఉల్లిపాయలు వేసాం కదా, కాస్త ఉప్పు వేసుకుందాం. రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. ఇందులోనే కాస్త పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు వేగనిద్దాం. బగారన్నంలో ఖచ్చితంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బగారన్నం చాలా బాగుంటుందండి. చూడండి, కొద్దిగా వేయాలి, మరీ ఎక్కువ వేసినా కూడా బాగుండదు. అలాగే ఖచ్చితంగా ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర ఉండాలి. అది ఇప్పుడే ఇలా తాలింపులో వేసేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం ఇంట్లో ఉంటే మెంతికూర కూడా వేస్తే బాగుంటుంది బగారన్నంలో. అలాగే సగం టమాటా వేస్తాను నేను ఎప్పుడైనా. కొందరు వేస్తారు, కొందరు వేయరండి. అందరూ వేయాలని ఏం లేదు, నేనైతే ఒక సగం టమాటా అలా వేస్తాను. ఇది కాస్త వేగిన తర్వాత ఇప్పుడు కొలతకి మనం నీళ్లు పోసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు బియ్యం కడిగాను. నార్మల్ రెగ్యులర్ సోనా మసూరి రైసే. సో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసిన తర్వాత ఒక్కసారి ఇప్పుడు ఈ వాటర్ని మనం టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా ఈ వాటర్ టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది. ఇంకొంచెం ఉప్పు పడుతుంది. నీళ్ళల్లో ఉప్పు కరెక్ట్గా ఉంటే బగారన్నంలో కూడా ఉప్పు సరిపోతుంది అన్నమాట. ఉప్పు వేసిన తర్వాత నీళ్లు బాగా మరగాలి. మరిగిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. మరి నీళ్లు మరిగే లోపల బియ్యంలో ఉన్న నీళ్లు తీసేద్దాం. సో ఇలా నీళ్లు మరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు బియ్యం వేసేద్దాం. బియ్యం వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తాను. మీ ఇంట్లో ఉన్న కుక్కర్కి ఎన్ని విజిల్స్ పెడతారో అన్ని విజిల్స్. నేనైతే 3 విజిల్స్ పెడతానండి రైస్కి. దీన్ని ఇటు షిఫ్ట్ చేసేసి ఇక్కడ కీమా వండుకున్నాను. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కీమాకి ఆయిల్ వేసుకున్నాను. మటన్కి కీమాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. మటన్ కర్రీ ఇంకా కీమా మంచి కాంబినేషన్. అయితే
సింపుల్గా కీమా మనం చేసేసుకోవచ్చు. మామూలుగా మటన్ అయితే మనం కుక్కర్లో బాయిల్ చేసుకుంటాం. కీమా కదా నార్మల్గానే ఉడికిపోతుంది, అంత పెద్ద టైం ఏం పట్టదు. కొంచెం నూనె వేసిన తర్వాత కాస్త దాల్చిన చెక్క వేసుకుంటే బాగుంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. మటన్లో ఎప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు, తీయగా అయిపోతుంది. సో కొంచెం వేస్తేనే ఉల్లిపాయలు బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు మటుకి మంచిగా వేగాలి, మంచి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కాస్త పసుపు కూడా వేయాలి. ఫ్రెష్ పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర వేసి సరే కలుపుకున్న తర్వాత మటన్ కీమాని యాడ్ చేయాలి. మటన్ కీమా వేసి నూనెలో మంచి ఫ్రై చేయాలి. ఇలా కీమా కాస్త వేగిన తర్వాత ఇందులో కారం, ధనియాల పొడి, కాస్త గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటా కట్ చేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగనిద్దాం. కీమా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు వేయాలి. 10 నుండి 15 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుంటే కీమా కర్రీ రెడీ అవుతుంది. ఈ లోపల రైస్ కూడా ఉడికిపోతుంది. కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. అప్పుడు కొంచెం కొబ్బరి గసాల పొడేస్తే బాగుంటుంది. లేదు కాస్త దగ్గరగా ఉండాలి చాలు అనుకుంటే డైరెక్ట్గా ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకొక 10 నిమిషాలు వెయిట్ చేస్తే బగారా కీమా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి చక్కగా దగ్గరకు వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఆహా అదిరిపోయింది అసలు. అలాగే ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. సో రెగ్యులర్గా సర్వ్ చేయకుండా ఇక్కడ చూడండి ఒక బౌల్ తీసుకున్నాను నేను. దీంట్లో ఇంకొక బౌల్ని ఇలా పెట్టేద్దాం. అలాగే ఇక్కడ అరిటాకు, ఉల్లిపాయ, నిమ్మకాయ, పచ్చిమిర్చి రెడీగా ఉంది. రైతా కూడా రెడీగా ఉంది. సో ఫస్ట్ రైస్ తీసుకుందాం. ఫస్ట్ బగారన్నంని ఇందులో పెట్టేద్దాం. రైస్ని మంచిగా ఇలా ప్రెస్ చేయాలి. కరెక్ట్గా కింద మనకి ఆ బౌల్ షేప్ రావడం కోసం మంచిగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న కీమాని కరెక్ట్గా ఇలా మిడిల్లో వేసుకోవాలి. ఫాస్ట్గా వేస్తే మళ్ళీ షేప్ పోతుంది. కొంచెం చూసి ఇలా మెల్లిగా వేసుకోవాలి. ఆహా అదిరిపోయింది కదా.
అంతే, బగారా కీమా రెడీ అయిపోయింది. అసలు అద్భుతంగా ఉంటుంది. సింపుల్ రెసిపీ, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. బగారా కీమా తయారీ విధానం: ముందుగా కుక్కర్ గిన్నెలో కాస్త నూనె వేడి చేసుకొని బిర్యానీ ఆకు, యాలకులు, జాపత్రి, బండ పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా వేసి ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, టమాటా ముక్కలు, సరిపడా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బగారన్నం రెడీ అవుతుంది. అలాగే ఇంకొక పాన్ లో నూనె వేడి చేసుకొని దాల్చిన చెక్క, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, పుదీనా, కొత్తిమీర వేసి కలిపి అందులో మటన్ కీమా వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు అందులో కారం, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా ముక్కలు 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి 10 నుండి 15 నిమిషాలు ఉడకనిచ్చి బగారన్నంతో పాటు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బగారా కీమా రెడీ అవుతుంది.